హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు మీకు చూపించేదంతా కూడా వినాయక చవితి రోజు వ్లాగ్ అండి. పొద్దున్నే పండగ కదా, ఉదయాన్నే లేసాను 5ంటికి. ఇల్లు అంతా శుభ్రం చేసేసుకొని స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి తులసమ్మకు కూడా నీళ్లు పోస్తున్నాను. పూజ కదా, ఇవాళ పొద్దున్నుంచి మార్నింగ్ పిండి వంటలు, పూజ దగ్గర సర్దుకోవడం అంతా హడావడిగా ఉంది. ముందు రోజు ఎంత సర్దుకున్నా కూడా తర్వాత రోజు కూడా పనులు కొంచెం లేటుగానే అయినాయి. ముందు గడపలకి పసుపు రాసి బొట్టు అయితే పెట్టేశాను. మామూలుగా పండగలైతే నేను ముందు రోజే పెడతాను, కానీ శుక్రవారం కదా, గడపకి శుభ్రం చేసుకొని మళ్ళీ పసుపు కుంకాలు చెరపడం ఇష్టం లేక శనివారం ఉదయమే ఇలాగ పసుపు రాసి బొట్టు పెట్టుకున్నాను. మామూలుగా ఏ పండగలైనా అయితే ముందు రోజు సాయంత్రం 4ంటికి ఇవన్నీ కూడా శుభ్రం చేసి చక్కగా బొట్లన్నీ పెట్టేసుకొని రెడీ చేసేసుకుంటాను అనమాట. ఎందుకంటే పని కొంచెం తగ్గుద్ది కదా, ఆ రోజుకి పిండి వంటలు హడావడి దేవుడి దగ్గర సర్దుకోవడం ఉంటుందని చెప్పని నార్మల్గా అయితే ఎప్పుడు కూడా ముందు రోజే చేస్తాను అనమాట. శుక్రవారం వల్ల ఇలా శనివారం చేయాల్సి వచ్చింది. తులసమ్మకు కూడా గంధం బొట్టు, కుంకుమ బొట్టు అన్నీ పెట్టేసి శుభ్రంగా ముగ్గులన్నీ కూడా వేసేసుకున్నాను. తులసమ్మ కూడా ఎప్పుడు కూడా మీరు మొదల్లో ఎప్పుడు పసుపు కుంకాలు వేయకండి. కాండానికి రాస్తే పసుపు రాసి బొట్టు పెట్టుకోవచ్చు. పూజ చేసినప్పుడు కూడా కొంతమంది మొదట్లో వేస్తారు, అలా వేయకండి. అప్పుడే ఎండ వచ్చింది చూసారా, మళ్ళీ మబ్బు వచ్చేసింది. దేవుని గడప కూడా శుభ్రంగా తుడిచేసి పసుపు రాసి బొట్లు అవన్నీ అయితే కనుక పెట్టేసుకున్నాను. ముందు ఈ పని అయిపోతే తర్వాత వంటగదిలో పని అన్నీ కూడా నిదానంగా చేసేసుకోవచ్చు అని చెప్పని ముందు ఇవన్నీ అయితే శుభ్రాలన్నీ అయితే అయిపోతున్నాయి. ఎందుకంటే వంట పని కదండి, కొంచెం లేట్ అవుతుంది కదా, అందుకనే ముందు వంటగదిలోకి వెళ్ళి పాల తాలికలకి పాలు అయితే పెట్టేస్తున్నాను. స్టవ్ అది ముందు రోజు అన్నీ శుభ్రం చేసేసుకున్నాను కండి, అంత ముందే అయిపోయింది. పాలు అవన్నీ పెట్టేసి నేను ఆల్రెడీ స్నానం అవ్వంగానే పులిహారకి బియ్యం అవి కూడా నానపెట్టాను. స్టవ్ వెలిగించి అవి కూడా పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. పులుసు తీసి ఉంచాను, అవి కూడా దగ్గరికి వచ్చేసిందండి పులుసు. దాన్ని కూడా ఒకసారి చూసి కలిపేద్దామని చెప్పని కలిపేసి లాస్ట్గా కట్టేశాను. ఎందుకంటే అన్నీ ఒకేసారి అంటే అవ్వవు కదా. అలాగే పులిహారకి తాలింపు కూడా రెడీ అయిపోయింది. కుక్కర్ విజిల్ అయిపోయింది. తాలికలు వేసేసాను. వేయడానికి తీపి, బెల్లం, పంచదార, ఇలాచి అన్నీ కరగబెట్టి పెట్టుకున్నాను. పులిహారకి ఆవది కూడా రెడీ చేసేసుకున్నాను మిక్సీలో. ఈ కన్సిస్టెన్సీ పాల తాలికలు సరిపోతే చిక్కబడుతుంది కదండి, కొంతసేపు అయిన తర్వాత అప్పుడు బాగుంటుంది అనమాట. పత్రి అంతా ముందు రోజే కడిగి శుభ్రంగా పెట్టానండి ఒక బకెట్లో. వాటిని శుభ్రం చేసుకొని 108 నామాలు చదువుతున్నప్పుడు వేస్తాం కదా, ఆ 21 రకాల పత్రికి శుభ్రంగా తీసి ఒక్కోటి విడిగా పెడుతున్నాను. గరిక అవన్నీ శుభ్రం చేసుకుంటున్నాను. అంతా ఫ్రెష్దే. మా చుట్టూ చాలా మొక్కలు ఉన్నాయి. బజార్ నుంచి కొని తెచ్చుకున్నా కూడా నాకు తెలిసినటువంటి కొన్ని రకాల వరకు మాత్రం నేనే వెళ్ళి కోసుకొని జాగ్రత్తగా గరిక అవన్నీ కూడా తెచ్చుకున్నాను. పైన మొక్కల్లో కూడా ఉంది. మా అమ్మాయి కాళ్ళకి పసుపు రాస్తున్నాను. పండగ కదా, కనీసం ఇవ్వాలన్నా రాసుకోవచ్చు కదా అని మా ఆయనగారు తిడితే కూర్చుందనమాట. మామూలుగా అయితే మనం చెప్పిన మాట వినరు కదండి వాళ్ళు. మా అమ్మ అయితే కొంచెం పర్వాలేదు, గుడికై వెళ్తుంది, పొద్దున్నే స్నానం చేసి తులసమ్మ నీళ్ళు పోస్తుంది, సౌందర్యలహరిలో స్తోత్రాలు అవి చదువుతుంది. కొంచెంలో కొంచెం ఎప్పటి కాలంలో చాలా బెటర్ అనమాట. మంగళవారం గుడికి వెళ్తుంది. ఇక ఆ పని అయిపోయిన తర్వాత పులిహార కలుపుదామని చెప్పని అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ పెట్టుకున్నాను. మొన్న వరలక్ష్మి వ్రతానికైతే నేను నార్మల్గా పులిహార కలిపేశాను. ఈసారి మా చిన్నమ్మాయి ఆవ పులిహార కావాలని చెప్పి అందుకని ఆవ కూడా రెడీ చేసుకున్నానమాట. చూశారు కదా, ఉడకబెట్టినటువంటి పులుసు, పోపులు అన్నీ వేసేసి శుభ్రంగా దగ్గరికి కలిపేస్తున్నాను అనమాట. ఆవ పెట్టడం అనేది నేను ఇక్కడ మా వేరే ఇంటికి వచ్చిన తర్వాతే నేర్చుకున్నానండి. చాలా బాగా వచ్చేసింది. కాకపోతే నాకైతే కనుక పెద్ద తిరుపతి పులిహార టేస్ట్ అయితే చాలా ఇష్టం. చాలాసార్లు ట్రై చేశాను, దగ్గరికి వచ్చింది, కానీ ఆ టేస్టు అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. చేశాను యూట్యూబ్లో అట్లో చూసి, కానీ చాలా అంటే చాలా ఇష్టం. మామిడికాయ పులిహార కూడా నాకు బాగా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళైతే పెద్దగా తినరు, కానీ పులిహార అంతా చల్లారింది కొంచెం. ఇప్పుడు ఆవ కలుపుతున్నాను అనమాట. ఆవ అంటే ఆవాలు, ఎండుమిర్చి, సాల్ట్, కొంచెం నూనె కలిపిన మిశ్రమాన్ని మొత్తం పులిహారకి ఇలా చక్కగా పట్టించుకొని చేతితో కలుపుకుంటే మొత్తం బాగా పడుతుందన్నమాట ఆవ అనేది. అలా కలిపేసేసుకొని కొంచెం దగ్గరికి మనం ఒత్తుకొని పెట్టుకున్నట్లేదు, కానీ పులిహోర చక్కగా మగ్గుతుందనమాట మనం తినే టైంకి. మార్నింగ్ కలిపిన పులిహోర చూసారా, మధ్యాహ్నం కన్నా నైట్కి బాగుంటుంది. అలాగే ఇంకా తులసమ్మ దగ్గర దీపారాధన చేసేసుకుందాము అని చెప్పని అన్నీ రెడీ చేసుకొని
వచ్చేసాను, దీపం వెలిగించేశాను. తులసమ్మకి ఎప్పుడు కూడా బొట్టు మొదట్లో కుంకుమ పసుపు వేయకండి. తులసి దళాలు ఉంటాయి కదా, దానికి కొంచెం గంధం పెట్టి మీరు రోజు పూజ చేసినప్పుడు కుంకుమ అలిదితే సరిపోతుంది. మొదట్లో ఎట్టి పరిస్థితిలో కూడా పసుపు కుంకాలు వేయకూడదనమాట. నేనైతే డైలీ రోజు నార్మల్గానే ఇంట్లో పూజ చేసి తులసి ఆరాధన కూడా చేస్తాము, ఏదైనా ఇబ్బందులు వస్తే తప్ప. కానీ అలాగే లోపల దేవుడి మందిరంలో కూడా పూజ అయితే చేసేసుకున్నానండి. పూజ అయితే బయట పూజకి మా చిన్నమ్మాయి అన్నీ సర్ది రెడీ చేసి పెట్టింది, అందుకని కొంచెం పని అనేది తగ్గింది నాకు. తర్వాత అన్నీ తను రెడీ చేసి ఉండగానే నేనైతే రెడీ అయిపోయాను. పొద్దున్నుంచి పని అంతా చేసి ఉన్నాం కదా, రెడీ అయ్యి పూజకైతే సిద్ధంగా కూర్చున్నానమాట. ఇంకా ప్రశాంతంగా పనులన్నీ అయిపోయినాయి కాబట్టి హాయిగా పూజ చేసుకొని కథ అది చదువుకొని స్వామికి హారతి ఇచ్చి నాకు వచ్చిన పాటలన్నీ కూడా ప్రశాంతంగా హాయిగా పాడుకున్నాను మనస్ఫూర్తిగా. నేను ఎన్ని పూజలు ఎన్ని చేసినా కూడాను స్వామికి పాటలన్నీ కూడా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్గా చివరిగా నేను ఎన్ని పాడుకోవాలంటే అన్ని మనస్ఫూర్తిగా పాడుకుంటాను. ఈ పూజ అని కాదు, ఏ పూజ అయినా కూడా నాకు ఆనందం ఇచ్చేదే. మా ఇంటి ఎదురుగానే వినాయకుడు నిలబెట్టారు, అక్కడ కూడా వెళ్ళేసి వచ్చేసాను. ఇంకా అన్నీ అయ్యేసరికి 12 అయింది. ఇంకా పొట్ట పూజే కదా, ప్రసాదాలు పులిహార పాల తాలికలు ఉండ్రాళ్ళు, లంచ్లోకి వడియాలు పప్పుచారు, అలాగే బీరకాయ టమాటో పచ్చడి, క్యారెట్ వేపుడు కూడా చేశాను. ఈ పూటకైతే ఇలా అయిపోయింది.